సినిమా నువ్వు వేసుకున్న షర్ట్ కలర్ని, నువ్వు దువ్వే హెయిర్ స్టైల్ని డిసైడ్ చేస్తుంది. చివరకు నువ్వు చేసుకోబోయే భార్యను కూడా సినిమా డిసైడ్ చేస్తూ ఉంది. ఈ వీడియోలో సినిమా నువ్వు తీసుకోబోయే నిర్ణయాల మీద, నీ అలవాట్ల మీద, నీ కెరియర్ మీద, నీ పొలిటికల్ చాయిసెస్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అర్థం చేసుకుందాం. సినిమా అనే 3 గంటల అబద్ధం నీతో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఎగ్జాంపుల్, శేఖర్ కమ్ముల గారు తీసిన హ్యాపీ డేస్ మూవీ చూసుకుంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకు ఆర్ట్స్ పట్ల, ఇతర సబ్జెక్టుల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ మూవీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడమే కాదు, వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా జాబ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ నచ్చక మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళకి నచ్చిన ఆర్ట్స్ ఫీల్డ్కో లేదంటే వాళ్ళకి నచ్చిన బిజినెస్లో చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ సినిమా చూడడం వల్ల చాలామంది స్టూడెంట్లు వాళ్ళకు నచ్చని సబ్జెక్టులు చదువుకొని వాళ్ళకు నచ్చని జాబ్ చేసుకుంటూ చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా పెళ్లి చేసుకోబోయే లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేయడంలో కూడా సినిమాలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు సినిమాలు చూసి మాకు సాఫ్ట్వేర్ సంబంధం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ క్యారెక్టర్కి చాలా ఫ్లాంబెంట్ లైఫ్ స్టైల్ ఉన్నట్లు చూపిస్తున్నారు. కానీ రియాలిటీలో మాత్రం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక కార్లోని ఈఎంఐ మరి ఒక ఫ్లాట్ ఈఎంఐ తప్ప ఏమీ కనపడదు. జాగ్రత్త అమ్మాయిలు. సినిమా ప్రభావం మీకన్నా మీ పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. బై బర్త్ మీ పిల్లలకి పాలు తాగడం తప్ప ఏమీ తెలియదు. కానీ వాళ్ళు 5 years లోపే అడ్వర్టైజ్మెంట్ చూసి అమ్మా నాకు పలానా చాక్లెట్ కావాలి, అమ్మా నాకు పలానా మ్యాగీ ప్యాకెట్ కావాలి, అమ్మా నాకు ఈ బిర్యానీ వండి పెట్టు అని అడుగుతున్నాడు. ఇంకా వాడి లిస్టు ఇంతటితో ఆక్కోకుండా వాడు వెళ్ళే స్కూలు, వాడు వేసుకునే డ్రెస్సు, వాడు వాడే బైకు, వాళ్ళు వాడే కారు అన్నీ సినిమా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సొసైటీ మీద సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందంటే, సినిమా చూసి బ్యాంకు దొంగతనాలు చేస్తున్నారు, సినిమా చూసి దృశ్యం లాంటి హత్యలు చేస్తున్నారు, సినిమా చూసి అమ్మాయికి ఇష్టం లేకపోయినా సిగ్గు లేకుండా అమ్మాయిని ఎలా ఫాలో కావడం, ఆ అమ్మాయిని విసిగించి ఎలా ఒప్పించడం, ఆ అమ్మాయి ఒప్పుకోకుంటే యాసిడ్ దాడులు చేయడం లేదంటే రేప్ చేయడం వంటి నేర్చుకుంటున్నారు. చూడండి, మనం కష్టపడి డబ్బులు సంపాదించి తొక్కుకుంటూ వెళ్ళి సినిమా చూసి మనం ఎంటర్టైన్ అవుదామని వెళ్తే వీళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్గా ఇన్ని సొసైటీకి ఇన్ని దారుణాలు పరిచయం చేస్తున్నారు. సినిమాలోని బ్యాడ్ హ్యాబిట్స్ ప్రభావం అయితే యూత్ మీద చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. అవి ఎలా చూపిస్తారంటే, హీరో తన సిగరెట్ అంటించి సిగరెట్ తాగుతూ సిగరెట్ అయిపోయే లోపల 100 మందిని కొట్టినట్లు చూపిస్తున్నారు. మీరు కూడా బయట ఎంతమందిని చూసింటారు రజనీకాంత్ లాగా సిగరెట్ తాగడం. సిగరెట్ నోట్లో ఉంటే సొసైటీలో వాడు హీరో అంతే అన్నట్టుగా ఈ సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళ మీద అయితే వీళ్ళ సినిమాలు ఎలా ఉంటాయంటే, హీరోయిన్ అంటేనే ఒడ్డు పొడు ఉండడం, ఆమెను రొమాంటిక్ సీన్స్లో మాత్రమే చూపించడం, ఆమెను ఐటమ్ సాంగ్స్లో చూపించడం, ఆమె క్యారెక్టరైజేషన్ 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండకుండా ముగించేయడం. నాకు తెలిసి ఆడవాళ్ళంటే అర్ధాంగి అంటారు, కానీ ఈ సినిమాల దృష్టిలో ఆడవాళ్ళంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ హీరోయిన్స్ ఇంతటితో ఆకోకుండా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లోకి వచ్చి మీరు ఈ నీళ్ళు తాగండి, ఈ బియ్యం వండండి, ఈ మసాలాలు వండండి అని మనకు నీతులు చెప్తుంటారు. ఇవి వినడం చూడడం మన కర్మలాగా అనిపిస్తుంది నాకు. ఈ సినిమా మహానుభావులు పాలిటిక్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళకున్న ఫేమ్తో పాలిటిక్స్లోకి వచ్చి పెద్ద రాజకీయ నాయకులుగా ఎదిగారు. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు గొప్ప నాయకులుగా రాజకీయాల్లో ఎదిగారు. మరొక పక్క చూసుకుంటే టీవీ సీరియల్స్, జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా డబ్బులు తీసుకొని మనం ఎవరికి ఓటు వేయాలో చెప్తున్నారు. జాగ్రత్త ఫ్రెండ్స్. మీరు సినిమా చూసి ఎంటర్టైన్ అవ్వండి, కానీ ఒక మెచ్యూరిటీతో చూసి దాంట్లో మంచిని మాత్రమే తీసుకోండి. సినిమా మీ నిర్ణయాల మీద ఎలాంటి ప్రభావం లేకుండా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ అగైన్.